కీర్తనలు 105. కీర్తనలు 105. సో దేవుడు గొప్ప నిరీక్షణను, సత్యాన్ని ఈ రోజు మనకి బయలుపరచబోతున్నాడు. అందుకే సాధానికి కోపం వచ్చి ప్లగ్ లో ఏలిపెట్టినట్టుంది. అందుకే నాకు ఇట్లా సతాయిస్తుంది. ఓకే, పర్వాలేదు. దేవుడు ఏది కూడా దాల్చడు, మనకి ప్రాణాన్నే ఇవ్వడానికి వెను తిరగలేదు కాబట్టి దేవుడి సమస్తాన్ని మనకు బయలుపరుస్తారు. ఓకే, కీర్తనలు 105వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కీర్తనలు 105:9. నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశంలో ఉండగను, కొలవబడిన స్వాస్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చారు. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అంటున్నాడండి దేవుడు. ఏమంటే అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకోనట. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు మన వాగ్దానాలు తీసుకొని ఉంటాము, ఎన్నిసార్లు మన దేవుడు నాతో మాట్లాడని అనుకుంటాము. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తుంటే ఏంటంటే, ఆయన ఒకసారి మాట ఇస్తానట, ఆయన ఒకసారి ప్రమాణం చేస్తానట, ఆయన ఒకసారి వాగ్దానం చేస్తానట, దాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడట. అంటే నువ్వు కనిపించిన ప్రతిసారి దేవుడికి ఏది గుర్తు వస్తుంది అంటే, పలానా రోజున నేను శాంతికి ఒక మాట ఇచ్చాను కదా, పలానా రోజున నేను పలానా వ్యక్తికి ఒక మాట ఇచ్చినాను కదా అని నిన్ను చూసినప్పుడల్లా దేవుడికి జ్ఞాపకం వస్తుందట. మనం అనుకుంటా దేవుడు మర్చిపోయాడా, దేవుడు చేస్తానన్నాడుగా, దేవుడు ఇస్తానన్నాడు కదా అని మనం ప్రశ్నిస్తాము. కానీ దేవుడు అంటే నిన్ను చూడటంతో ఆయన నిత్యము జ్ఞాపకం వస్తావట. అంటే ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ నీకు ఇచ్చిన మాట జ్ఞాపకం వస్తుందట ఆయనకి. నువ్వు జ్ఞాపకం కాదు, అయ్యో నేను మాట ఇచ్చాను కదా అని ఆయన ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటా ఉంటాడట. మనమైతే మర్చిపోతాం. ఈ రోజు మాట ఇచ్చాను కదా, రేపు మర్చిపోతాం. అంటే ఒక పని మనం చేయాలనుకుంటే అది మర్చిపోతాం. అంటే మనము మర్చిపోతాం, కానీ మనం చూసినప్పుడల్లా దేవుడికి ఏం గుర్తు వస్తుందంట అంటే మనకి ఇచ్చిన మాటే గుర్తు వస్తుందంట. అంటే నిత్యము తను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడంట. కానీ మనం అనుకుంటే మన పరిస్థితుల్లో దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు విడిచిపెట్టాడేమో, ఆలస్యం జరుగుతుందంటే ఇది అవ్వదేమో అని ఎప్పుడైతే మనకి ఆ మాటను గుర్తు చేసుకుంటాడో, ఆ మాటను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయనకి ఏం అర్థం అవుతుంది అని అంటే, నేను వారికి సాయం చేస్తాను, మాట ఇచ్చినా నేను మాట తప్పను అంటాడు. ఈ రోజున మనకు మాట తప్పని దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కానీ చాలా సార్లు మనం అనుకుంటాం ఏమనంటే, దేవుడు మాట ఇచ్చాడు కదా, ఎప్పుడు చేస్తాడో మనం అనుకుంటాం. కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి, కొన్ని రోజులు వచ్చేసరికి ఏమైపోతుందంటే మర్చిపోతాం. మీకు తెలుసా అండి, దేవుడు మాట ఇస్తేనే కాదు, దేవుడు ఒక కలిస్తే కూడా మర్చిపోడు. హల్లెలూయా. మాటే కాదంట, ఒక కళ ద్వారా కూడా నీకు ఒకసారి నేను ఇది చేస్తానని కళతో మాట్లాడితే కూడా ఆయన మర్చిపోడంట. దాన్ని ఎలా చేస్తాడో చూడండి, విత్ రిఫరెన్స్. ఆ నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును, నీ కళ కూడా గుర్తు చేసుకుంటాడట. నువ్వు ఈ రోజు ఒక మావాడు పొద్దుటే లేవడంతో, నా స్పీచ్ రాసిన వాడు లేవడంతో వాడిని అడుగుతారే దేవుడు ఏదైనా మాట్లాడాడా అంట. వాడు మాట్లాడుకో చాలా మమ్మీ ఇట్లా మాట్లాడినాడంటే మాట్లాడుకో అంటాడు. అంటే వాడు మరి ఇంకొక వాడికి సాయంత్రం వరకు ఒక్కోసారి కళ వస్తుంది, వాడు మర్చిపోతాడు, నాకు ఏదో కనిపించిందిగా గుర్తులేదు అంటాడు. అంటే దేవుడిచ్చిన కళను కూడా మనం మర్చిపోతాం, కానీ దేవుడు అంట నిత్యము నీ కళని జ్ఞాపకం చేసుకుంటాడు. మీకు అర్థమై ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీరు విన్నారా ఈ మాట, నిత్యము నీ కళని జ్ఞాపకం చేసుకుంటాడని? మనం అంటాం ఏది వాగ్దానాలన్నీ ఏమైనా అంటాం. వాగ్దానాలే కాదు, ప్రమాణాలే కాదు, కళలకు కూడా మర్చిపోడంట ఆయన. దాన్ని నిన్ను చూసినప్పుడల్లా ఆయనకు అది నిత్యము జ్ఞాపకం వస్తా ఉంటదంట. దేవుడు నీకు ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చడానికి నిన్ను వెంబడిస్తూనే ఉంటాడంట. ఎంత మందిగా ఉన్నప్పుడు, ఎంత గొప్పగా ఉన్నప్పుడు, అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం భార్య లోతు మాత్రమే ఉన్నారు. ముగ్గురుగా ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు ఏమంటే, ఐగుప్తు దేశంలోకి మీకు వెళ్ళినంత విస్తారమైన జనంగా మిమ్మల్ని వేస్తానని ముగ్గురుగా ఉన్నప్పుడు ప్రామిస్ చేసినాడు. ఆ మాట నెరవేర్చడానికి అబ్రహాం గారు ఇస్సాకు దగ్గరికి, యాకోబు దగ్గరికి, యోసేపు దగ్గరికి, అందరి దగ్గరికి వాగ్దానం స్థిరపరిచి చివరికి భూమి యొక్క సమస్త వంశములు అబ్రహామునందు ఆశీర్వదించబడేలాగా ఈ రోజు వరకు ఆ వాగ్దానం నెరవేర్చబడుతూనే ఉంది. ఎంతమంది ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు? ముగ్గురు ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు. ఈ రోజున దేవుడు నీకు కళ రూపంలో కళలాగా నీతో మాట్లాడినాడా? అయితే దాన్ని నిత్యం అని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. నీ కళ నువ్వు మర్చిపోయినవేమో, నీ దేవుడు మాత్రం మర్చిపోలేదట. అంటే నీ పరిస్థితి కొంచెంగా ఉందేమో,
కొద్దిగా ఉందేమో. ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తే భూమి అసలు చాలా చోట్ల ఎన్నో ప్రమాదాలు ఒక్క కరోనానే కాదు, కరోనా కాకుండా ఇంకెన్నో జరుగుతున్నాయి భూమి మీద. ఎన్నో మన లెబనాన్ లో ఎంతో మంది చనిపోయినారు సడన్ గా. ఇవన్నీ కూడా ప్రభు రాకడకి సూచనలండి. ఇదేదో చిన్నగా అకస్మాత్తు జరుగుతుంది కాదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఏది కూడా ఏదో సడన్ గా జరిగింది ఏది కాదు. ఏది కూడా సడన్ గా జరిగింది కాదు. దేవుడు అనుమతి లేకుండా భూమి మీద ఒక మొక్క కూడా మొలవదు. అంటే చెప్పినాడు ఆయన రాకడకు ఉండే సూచన. ఒకసారి మత్తయి సువార్త మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నా రాకడ కొరకు ఏమేమి జరుగుతాయి, నేను రాబోతూ ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయి అన్నది మీకు అర్థం కావాలా. అది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో దేవుని వాక్యము మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఆయన కొద్ది మందిగా ఉన్నప్పుడు అబ్రహాం గారికి ప్రమాణం చేసినాడట. అది నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడట. అబ్రహాం బ్రతుకున్నప్పుడే కదా, అబ్రహాం చనిపోయిన తర్వాత యాకోబు దగ్గరికి, యోసేపు దగ్గరికి దేవుడు వెళ్తూనే ఉన్నాడు, ఇస్సాకు దగ్గరికి దేవుడు వెళ్తూనే ఉన్నాడు. అంటే మనుషులకి ఇచ్చిన మాట, ఇచ్చిన మనిషి లేకపోయినా సరే దేవుడిచ్చిన మాట మాత్రము వాళ్ళు వెంబడిస్తూనే ఉంది. ఈ రోజున దేవుని యొక్క మాట, దేవుని వాక్యము నెరవేర్చడానికి నిన్ను వెంబడిస్తూనే ఉంది. హల్లెలూయా. దేవుడి యొక్క జ్ఞాపకం నిన్ను వెంబడిస్తూనే ఉంది, నీ వెనక పరిగెడుతూనే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి దేవుని వాక్యం నీ పక్షాన్ని నిలబడుతూనే ఉంది. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి. ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటండి భూమి మీద? నాకు తెలిసి ఇప్పుడు ఆశీర్వాదం అన్నా అనుకోండి, ఒక సొంత ఇల్లు, ఒక ఫ్యామిలీ, తర్వాత ఏ ఫంక్షన్ కి వెళ్ళినా సరే సిగ్గుపడకుండా ఉండే బంగారం, ఇంకోటి ఎక్కడ అప్పులు లేకుండా ఉండడం, ఇంకోటి ఎవరి దగ్గర చేతి దాచకుండా ఉండేది. ఇది చాలు బ్రతుకండి, ఇది చాలు. దేవుడు ఇంత నుంచి నేను ఏం అడగనబ్బా దేవుణ్ణి అంటాం. అసలు మీకు తెలియని విషయం ఏమిటి అని అంటే, అందులో ఒక్కటి కూడా శాశ్వతమైంది కానీ ఒక్కటి కూడా వాల్యుబుల్ ఒక్కటి లేదు. మీరు కోరుకున్న దాంట్లో ఒక్కటి కూడా స్థిరమైంది లేదు. అక్కడ కూడా వాల్యుబుల్ ఉండేది, శాశ్వతంగా ఉండేది లేనే లేదు. నువ్వు కోరుకున్న బంగారం మట్టిలో నుండి వచ్చింది, ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు కోరుకున్న ఇల్లు ఒకరోజు మట్టి నుండి తీయబడింది, మట్టిలాగా మారిపోయింది. నీతో జీవితకాలం ఉంటానని నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి, నీ కన్నవారు అందరూ నీకు ఎన్ని వాగ్దానాలు చేసినా ఒక రోజున వారు మంటికి చేరవలసిందే. నువ్వు ఇప్పుడు ఎన్నో ఫ్రాగ్రెన్స్, మనం అది బాడీ స్ప్రేస్ కానీ ఇంకా ఏదైనా ఏ ఫ్రాగ్రెన్స్ అబ్బా ఎంత సువాసన ఉంది, ఎంత బాగుందంట, అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే వచ్చింది. నువ్వు కోరుకున్న వజ్రాలు ఎక్కడి నుండి వచ్చినాయి? భూమి నుండి వచ్చినాయి. అంటే నీ చూపు భూ సంబంధమైనది, అదే ఆశీర్వాదం అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా ఒక రోజు పోయేవే, ఇది శాశ్వతమైనది ఏది కాదు. కానీ ఈ భూమి మీద నిత్య స్వాస్థ్యముగా దేవుడు మనకు సమస్తము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఆ సమస్తము అని అంటే అర్థం ఏమిటి అని అంటే, నువ్వు ఒకరి దగ్గర చేచాచే స్థితిలో లేకుండా దేవుడి మీద డిపెండింగ్ అయ్యే లైఫ్, దేవుడి మీద ఆధారపడే జీవితం. అది ఎలా ఉంటుందంటే, అది నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, కానీ నీకున్న దాని చేత నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఎలా ఆశీర్వదిస్తాడు అని అంటే, నువ్వు ఊహించినంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం అనుకోవచ్చు ఎలా అంటే, బాబు లైవ్ లో నిద్రపోతున్నారు, కళ్ళు మూసుకొని జర కళ్ళు మంచిగా పెట్టుకొని నా వైపు చూడండి. ఓకే, లేకపోతే సాయంత్రం మందిరానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఉంటది. ఓకే, అర్థమైనట్టుంది ఎవరిని అంటున్నాను. ప్రైజ్ గాడ్. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క జీవము ఎలా వెంబడిస్తుంది నిన్ను నన్ను అని అంటే, మనం అనుకోవచ్చు అబ్రహాం గారు కరువులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వేరొక దేశానికి వెళ్ళి ఆశీర్వదించినాడు. లాస్ట్ వీక్ చెప్పాను, ఇస్సాకు కరువులో 100 అంతలు కోసినాడు. ఎలా కోసాడు అన్నది సైంటిస్ట్ కి అందదు అని చెప్పినాను. అదే కరువులో, అంటే వారికి ఉంది కరువే, కానీ వారికి ఏముంది? వాగ్దానం ఉంది. దేవుడు ఒక మాట ఇచ్చినాడు, నీకు అన్నిటిని, నీ పరిస్థితులు అన్నిటిని మారుస్తాను అని ఒక మాట ఉంది. ఆయన నిత్యము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఎక్కడ కరువు ఉంటే అక్కడికి దేవుడు, ఇస్సాకు కంటే ముందు దేవుడు పోయినాడు. నీ అప్పు కంటే దేవుడు ముందు పోతున్నాడు, నీ రోగం కంటే ముందు దేవుడు పోతున్నాడు, నీ పరిస్థితికి అన్నిటికంటే దేవుడు ముందు పోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు ఏమనంటే, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కదా, మరి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నేను కూడా లాస్ట్ వీక్ బాగా ఇదైపోయాను, హెల్త్ బాగా నాకు ప్రాబ్లం వచ్చి నేను బాగా సిక్ అయినప్పుడు, దేవా నువ్వెక్కడా, నువ్వేం చేస్తున్నావు ప్రభా, నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ నన్ను విడిచిపెట్టినావు ప్రభా అన్నప్పుడు దేవుడు ఒక మాట అని అన్నాడు, నువ్వు ఎక్కడున్నావో ఏ పరిస్థితిలో అక్కడ నేనే ఉన్నాను. అంటే మనం అనుకుంటాము
నీ బలహీనత ఉన్నప్పుడు ప్రభు లేడు. అంటే ఆ బలహీనత అనేది, అప్పు అనేది వచ్చినప్పుడు, శ్రమ అనేది వచ్చినప్పుడు, వ్యాధి అనేది వచ్చినప్పుడు దేవుడు లేడు. ఎందుకంటే ఆ దేవుడు లేనిదే రోగం అనుకుంటాం, దేవుడు లేనిదే లేమి అనుకుంటాం, దేవుడు లేనిదే అసలు ఆశీర్వాదమే లేదనుకుంటాం. కానీ నీ శ్రమ కలిగినప్పుడు నీ దేవుడు నీతో ఉంటే నీ శ్రమ నేను ఏ స్థితికి తీసుకెళ్తుందో ఒకసారి ఊహించగలిగితే, నీ దేవుని యొక్క మాట నేను ఏ పరిస్థితిలో ఉంచగలదో నీకు అర్థమైతే, నీ శ్రమలో నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. ఈ శ్రమలో దేవుని యందు నువ్వు ఏ విధంగా అంటే ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు తీసుకెళ్ళగలడు అని నువ్వు ఒకటికి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరువు ఉంది కాబట్టి మనం అందరూ ఏం చేస్తున్నారంటే ఆ కరువు ఉన్నది కాబట్టి కరువులో ఉన్న ప్రతి ఒక్కరిని, నేను లైవ్ లో ఉన్నాను తర్వాత అలా కరువులో ఉన్నాము కాబట్టి ఆ కరువు ఉన్న పరిస్థితి ఎలా మారుస్తుంది మనల్ని అంటే, ఒకసారి మీరు కీర్తన గ్రంథము 109వ అధ్యాయం ఒకసారి తీస్తే చూద్దాం. చూడండి, కీర్తనలు. బాబు నల్లవాడు వాళ్ళే 100 కాల్ చేసినారు. నల్లవాడు గుంటూరు వీడియో కాల్ చేసినారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. చూద్దాం, చూడండి, అదే కీర్తనలు 105వ అధ్యాయము, కీర్తన 105వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాడండి దేవుడు? దేశం అంతటి మీదకట కరువు తెప్పించినాడట. ఆ దేశం అంతటి మీదకి కరువు వచ్చినప్పుడు ఏమైంది అనంటే, అక్కడ జీవనాధారం అంతా కొట్టేసినాడట. ఎక్కడ కొట్టేసినాడు? ఐగుప్తులో కొట్టేసినాడు. దానికంటే ముందుగా దేవుడు ఏం చేసినాడు? వాగ్దానం చేసినాడు ఇశ్రాయేల్ ప్రజలకి, ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉంటాను, వాళ్ళతో ఉంటానని దేవుడు వాగ్దానం చేసినాడు. అంటే ఆ జీవనాధారమైనటువంటి ఆ ఐగుప్తులో ఉన్న అన్నిటిని కొట్టేసి ఏం చేసినాడట? ఆ కరువులో యోసేపుతో పాటు దేవుడు నడిచినాడు. హల్లెలూయా. అంటే మన కరువులో మన ప్రభు మనతో నడవలేదు అనుకుంటాం. ఈ కరోనాలో దేవుడు మనతో నడవట్లేదేమో అన్న భయం, ఈ పరిస్థితిలో దేవుడు మనతో ఉన్నాడో లేదో అన్న భయం. భయపడవలసిన అక్కర్లేదు. నీ దేవుడు నీ కరువులో ఉంటాడు, నీ లేమిలో ఉంటాడు, నీ పరిస్థితిలో ఉంటాడు. ఆయన ఆ పరిస్థితిలో కూడా ఉంటే నీ జీవితం ఎలా మార్చబడుతుంది? ఇశ్రాయేల్ ప్రజలు బహు కొద్ది మంది అని అంట, కానీ విస్తారంగా ఆశ్రయిస్తున్న వాగ్దానం ఉందట. దాని దేవుడు రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఇశ్రాయేలుకి కరువు వస్తుందని దేవుడికి ముందే తెలుసా లేదా? 100% తెలుసు. యాకోబు ఇంటికి కరువు వస్తుందని ముందే తెలుసు. అదే నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ కరువు వస్తుంది కాబట్టి నేనేం చేసినానంటే, ఆ కరువుల్లో యోసేపుతో నేను వెళ్ళాను. ఆ కరువులో ఉన్నప్పుడు యోసేపుతో కలిసి నేను వెళ్ళానంటే, నేను ఒక మాట దేవుణ్ణి అడిగా, ప్రభా నువ్వు చాలా మంచి దేవుడివి, కరెక్టే. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎలా పోషించావు? చక్కగా ఆకాశం తెరవబడి మన్నాతో పూరిళ్లతో వారిని ఆశీర్వదించావు. మరి యోసేపుకి అన్ని కష్టాలు పెట్టి తీసుకుపోయి ఐగుప్తు దేశంలో అన్ని బాధలు పెట్టి ఆ యొక్క సమృద్ధిలో ఉంచే బదులు అదేదో ముందే ఇచ్చేస్తే అయిపోద్దిగా. ఆయన కోసం కరువు ఎందుకు రావాలి? అంతమంది ఎందుకు బాధపడాలి? మళ్ళీ వాళ్ళ అన్నలు ఎందుకు గోతులో వేయాలి? ఆ గోతుల నుంచి మనం ఎందుకు ఐగుప్తు దేశాన్ని తీసుకుపోవాలి? ఇన్ని బాధలు ఎందుకు ప్రభా? అదేదో ముందే ఇస్తే అయిపోద్ది కదా. ఇన్ని కష్టాలు అవసరమా? నీ ఆశీర్వాదం పెట్టు ఉంది కదా, మరి ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టారో నేను దేవుణ్ణి అడిగి. అంటే మనం కూడా అదే అంటే ఈజీ ప్రాసెస్ కావాలని అడుగుతాం. మనం ఏదంటే అడిగిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే జవాబిస్తే, నువ్వు ఇది చేసినవి అనుకో ప్రభా నీకు ఇది చేస్తా అంటాం. అంటే నువ్వు నాకు ఈ సాయం చేసిన వెంటనే మొక్కేసుకుంటాం మనం. ఏమనంటే ఈ రోజు కనుక ఈ సాయం నాకు వచ్చింది అనుకో, తప్పకుండా నేను దేవుడికి నేను ఇది చేస్తా అది చేస్తాను ఒప్పుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళినా మన పరిస్థితి లేదన్నా అనుకూలంగా లేదనుకో, దేవుడు కనుక అక్క నాకు ఇది చేసినాడు అనుకో, దేవుడికి భాగం ఇవ్వాలనుకుంటున్నా, దేవుడికి ఇది చేయాలనుకుంటున్నా అని మనం మొక్కుకుంటాం. మన మొక్కు వాళ్ళు కూడా తర్వాత మర్చిపోతాం. తర్వాత అది సంగతి, అది మంచి చాలా మంచి బిలీవర్స్ వాళ్ళ గురించి చెప్పలేము అసలుగా. అంటే మనము మన పరిస్థితి విషయాలలో మనం అవన్నీ మార్పు చెందాలని మనం మొక్కుకుంటాం. కానీ మన దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఆ పరిస్థితుల గుండా నేను తీసుకెళ్లి ఆ పరిస్థితులు అన్నిటి మీద నిన్ను కిందుగా పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. యోసేపుని పరిస్థితి చూసినప్పుడు నాకే చాలనిపించింది. ఇంత భయంకరమైన అన్నలు ఆ గోతులో పడేసినారు, అన్నలు వెళ్ళేసినారు, ఆ తండ్రిని కోల్పోయినాడు, అన్ని కోల్పోయినాడు. తిరిగి ఐగుప్తులు ఒక దాసుడుగా అమ్మబడ్డ యోసేపు జీవితంలో ఏం జరిగింది? ఎందుకు దేవుడు అంత కఠినమైన పరిస్థితి కూడా ఒక వ్యక్తిని తీసుకెళ్తాడు? చూద్దాం, చూడండి. దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని ఆ విధంగా అసలు యోసేపు ఏమేమి కోల్పోయినాడు, తిరిగి ఆ శ్రమని దేవుడు ఎలా వాడుకున్నాడు? యోసేపు జీవితంలో మీకు అందరికీ తెలుసు యోసేపు స్టోరీ.
మీకు తెలియదు, నేను మీకు బాగా తెలుసు కాబట్టి నేను రిఫరెన్స్ ఏమి ఇవ్వదలుచుకోలేదు. యోసేపు గురించి మీకు అందరికీ బాగా తెలుసు. యోసేపు జీవితంలో ఉన్న తండ్రిని కోల్పోయినాడు, ఉన్న అన్నదమ్ములను కోల్పోయినాడు. యోసేపు కోల్పోయినప్పుడు ఫస్ట్ ఏది కోల్పోయినాడంటే తన తండ్రి ఇష్టమైన బట్టలు ఇస్తే ఆ బట్టలు కూడా వాళ్ళ అన్నదమ్ములు ఏం చేసినారు, తీసేసినారు. దేనికి? అసలు కారణం ఏమిటి అని అంటే దేవుడు యోసేపుకి ఏమి ఇచ్చేవాడండి? కళలు ఇస్తూ ఉండేవాడు. యోసేపుకి వాళ్ళ అన్నల మీద ఎందుకు అంత కోపం వచ్చిందంటే వీడు ఊరిక కళలు కంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే మాకు వ్యతిరేకంగా వాడే ఆశీర్వదింపబడతాడని చెప్పేసి కళలు కంటున్నాడు కాబట్టి వీడిని చంపేద్దామని వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. అసలు కళలు అనేది ఎక్కడి నుండి వచ్చినాయి అండి? దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఈ రోజు నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుడు దేని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు? నీ పరిస్థితులన్నీ మార్చడానికి దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడా? లేకపోతే నీకు దేవుడు ప్రార్థన విజ్ఞాపన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడా? లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? ఈ రోజు వాక్యం వింటున్న మీకు దేవుడు దేని ద్వారా మాట్లాడుతున్నాడో మీకు అర్థమైతే ఆ యొక్క వరాన్ని, ఆ యొక్క మార్గాన్ని మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి. దాన్ని మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు మీ యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లడానికి ఇచ్చినటువంటి మార్గమే ఆ వరం. కొంతమందికి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కొంతమంది కళల ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు, కొంతమంది దర్శనాల ద్వారా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పాపకి 10 years, మా నీతి పాపకి 10-11 years. మా పాపను మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేయర్ లో కూర్చోబెడతారు. ప్రేయర్ లో కూర్చోబెట్టి అది ఎప్పుడు ఆమెనంటదని వీళ్ళందరూ ఎదురు చూస్తా ఉంటారు. ఎందుకంటే దేవుని మహాకృప ఏంటంటే ఆమెకు దేవుడు మంచి దర్శన వరాలు ఇచ్చినాడు. ఏదైతే ప్రార్థన చేస్తున్నా ఉంటామో ఆమె కళ్ళు తెరిచేసరికి ఒక దర్శనాన్ని దేవుడు ఆమె ముందుకు పెడతాడు. ఇంకోటి ఆమె దేవుని యొక్క స్వరం బాగా వింటది, ఆ దర్శనాల గురించి చెప్తా ఉంటది. అంటే చిన్నప్పటి నుంచే నేను ఏ రోజు మా పాపకి నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆమె తల మీద నేను చేతులు పెట్టి నాకున్న అభిషేకాన్ని అంతా ఆమె మీదకి విడుదల చేస్తూ ఉంటా. నాకు ఇచ్చిన కృపావరాలు ఆమె మీదకి విడుదల చేస్తూ ఉంటా. అసలు నా పాప నా దగ్గర ఉండే చాలా తక్కువ, బట్ అదే వరాలను ఆమె క్యారీ చేస్తుంది. అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనది ఏది నీకు ఒక వరంగా ఇవ్వబడింది. యోసేపుకి ఇవ్వబడింది ఓన్లీ ఒక కళలేనండి. తర్వాత తనకు ఉన్నదంతా కోల్పోయినాడు, తన దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు, తన అన్నదమ్ములు కోల్పోయినాడు, అన్ని కోల్పోయినాడు. కానీ తన దగ్గర ఉన్నది ఏమిటి అని అంటే దేవుడిచ్చిన కళల వరం మాత్రమే ఉంది. దేవుడు మాట్లాడే మార్గం ఒక కళలే. అదే తన జీవితాన్ని ఎలా మార్చింది అంటే లోకంలో ఏ సోర్సెస్ నీకు అగపడలేకపోయినా ఉపయోగపడలేకపోయినా దేవుడు నువ్వు అర్థం చేసుకుని ఒక మార్గం ఉంటది. అది ఏమిటి? అది దేవుడు నీకు ఏమి ఇచ్చినాడు, ఏ విధంగా నీ దేవుడు నీకు అర్థమవుతున్నాడు. ఆ అర్థమయ్యే మార్గాన్ని కనుక నువ్వు ఈ రోజు పట్టుకున్నావా, దేవుడు ఏమై ఉన్నాడో, నీ పట్ల ఏం చేయబోతున్నాడో, ఏమి జరిగించబోతున్నాడో అది ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఒక గొప్ప మార్గం అండి. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినావా, అది నీకు అర్థం కావట్లేదా, అది నీ జీవితంలో ఏది కూడా నువ్వు పొందుకోలేవు దేవుడి దగ్గర నుంచి. అంటే అసాధారణమైన మార్గాన్ని తెలియచేసేదే ఆ మార్గం. అందుకే ప్రతి దాన్ని దేవుడు దేని ద్వారా మాట్లాడుతూ దాన్ని గట్టిగా మీరు పట్టుకొని ఉండండి. దేని ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు ఆ మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. వాక్యం బాగా చదివితే నాకు చాలా విడుదల ఉంది అంటారా? వాక్యాన్ని బాగా చదవండి. ఎంత చదివితే అంత జీవము నీలోకి వస్తా ఉంటది. ఎంతగా దేవుడు యొక్క సన్నిధిలో కూర్చుంటే అంతగా అభిషేకం పొందుకుంటున్నాను, అయితే ఆ మార్గాన్ని పట్టుకొని ఉండండి. అది నిన్ను విడిపించి ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలోనికి తీసుకుని వెళ్తుంది. నేను దేవుడిని అడిగినప్పుడు, దేవా ఎందుకు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు ఆకాశం అంతా తెరిచి ఆ యొక్క 6 లక్షల కాల్బలాన్ని ఆ ఎడారిలో కురిపించిన అద్భుతాలు ఏదో ఆ యొక్క యాకోబు ఇంటి మీద ఆ రోజునే కురిపించినట్లయితే ఆనాడు యోసేపు పరిస్థితి ఉండేది కాదు కదా. నేను అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నేను గనుక ఆ అద్భుతం చేయడానికి నాకేం గొప్ప విషయం కాదు, చేయగలను. యాకోబు నిమిత్తం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం కొరకు ఆ ఒక్క ఇంటికి నేను సాయం చేయగలను. ఆ ఒక్క ఇంటి వెనకే కాకులు రాగలవు, ఆ ఒక్క ఇంటి వెనక పూరీలు కురవగలవు, ఆ ఒక్క ఇంటి వెనక మన్నా కురవగలదు. కానీ ఇశ్రాయేలు ప్రజల అందరికీ దేవుని యొక్క మహిమను చూపించడానికి దేవుడికి ఒక్కడు కావాలి. హల్లెలూయా. అంటే నీకొక్కదానికే, నీ కుటుంబంకి ఒక్కదానికి అర్థం కావాలని అనుకోవద్దు. నీ ద్వారా దేవుడు అనేకులకు మేలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను ఉద్దేశించినాడు. అంటే ఒక్కడు సైన్యంగా మారితే ఒక్కడే ఒక సైన్యంగా మార్చబడగలడు. ఆ స్టెప్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే నీ దగ్గర నుంచి మొదలైంది. నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడాలి అంటే అది నువ్వే అయి ఉండొచ్చు, అది దేవుడు నీకు ఇచ్చిన వరం అయి ఉండొచ్చు, నీ పరిస్థితి అయి ఉండొచ్చు. యోసేపుకి ఏమి విధమైనటువంటి సోర్సెస్ లేవు ఆశీర్వదింపబడడానికి, ఏ మాత్రం మార్గం లేదు. కానీ ఒక దాసుడిగా అమ్మబడ్డాడు. అసలు యోసేపుకి వచ్చిన కళ ఏమిటి?
యోసేపు అందరూ వచ్చి యోసేపు కాళ్ళ మీద పడతారని కలగన్నాడు. కానీ ఆపోజిట్ వేలో ఒక్కడిగా చేయబడినాడు. ఎవరు లేరు యోసేపుతో. ఒక్కడిగా అమ్మబడి ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డప్పుడు యోసేపు దేని మీద ఆధారపడినాడు అంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ తర్వాత మీకు తెలుసు, పొతిఫర్ భార్య తను ఏ విధంగా శ్రమ పెడతాదో. శ్రమ పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం కోల్పోతాడండి? ఫస్ట్ అన్నదమ్ముల దగ్గర వస్త్రాన్ని కోల్పోయినాడు. వస్త్రము అంటే అర్థం ఏమిటి అని అంటే, ఆ యోసేపుని ఐగుప్తునికి అమ్మేటప్పుడు తన వస్త్రాన్ని తీసేసి మేక రక్తాన్ని కలిపి నీ కుమారుడు చచ్చిపోయినాడు యాకోబు దగ్గరికి సందేశాన్ని పంపిస్తారు. ఆ వస్త్రాన్ని అంటే వస్త్రం అంటే అర్థం ఏమిటి అని అంటే నీకు కలిగినటువంటి ప్రతిది కూడా, నీకు కలిగిన ప్రతి సోర్సెస్, అది ఆరోగ్యం అయి ఉండొచ్చు, అది డబ్బు అయి ఉండొచ్చు, అది సమృద్ధి అయి ఉండొచ్చు, అది సమాధానం అయి ఉండొచ్చు, అది ఏమైనా అయి ఉండొచ్చు. అది కోల్పోయినాడు యాకోబు దగ్గర యోసేపు. అంటే అది కోల్పోయిన తర్వాత మరలా ఐగుప్తు దేశానికి వచ్చాక పొతిఫర్ భార్య తను బలవంతం చేస్తున్నప్పుడు తన మళ్ళా ఇంకొకసారి తన వస్త్రాన్ని కోల్పోతాడు. అంటే మొదటి ఆధారం కోల్పోయాడు. సరే ఒక ఉద్యోగం వచ్చింది కదా, ఎక్కడైనా స్థిరపడదాం అనుకునే అక్కడ కూడా ఒక ఆధారాన్ని కోల్పోయినాడు. 2 సార్లు తన వస్త్రాలను కోల్పోతాడు. తనకు కలిగినవన్నీ, అంటే మొదటిసారి కోల్పోయాడంటే తన కుటుంబాన్ని కోల్పోయినాడు, రెండోసారి కోల్పోయినాడంటే తనకు కలిగి ఉన్నదంతా కోల్పోయినాడు. చివరికి ఎక్కడ వేయబడినాడంటే చెరసాలలో వేయబడ్డాడు. కానీ యోసేపు జీవితం ఎలా ఉంది అంటే చూద్దాం, చూడండి. ఆదికాండము ఈ రోజున దేవుడు నీకు ఏది ఇచ్చినాడో, దేని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అది నీ జీవితాన్ని మార్చివేసే గొప్ప మార్గం అండి. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపత్యునైన పొతిఫరు అని ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతను వర్ధలిచ్చు తన యజమానుడుగా ఐగుప్తునింట నుండెను. హల్లెలూయా. యోసేపు కట దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ ఐగుప్తుడిలో ఆశీర్వదింపబడుతూ వచ్చిందంట. వాస్తవం చెప్పాలంటే అసలు యోసేపు ఆశీర్వాదంలో ఉన్నాడండి. యోసేపు తల్లిదండ్రులు కోల్పోయి, అన్నదమ్ములు కోల్పోయి, అన్ని కోల్పోయి ఒక ఐగుప్తుడి ఇంట్లోకి వచ్చినాడు. కానీ యెహోవా అతనికి తోడైండుట వలన ఏమైందట? ఐగుప్తుని ఇల్లు ఆశీర్వదింపబడిందంట. యోసేపు అనుకొని ఉంటాడు, నిన్ను బట్టి నా ఇల్లు ఆశీర్వదింపబడుతుందని యోసేపు అన్నప్పుడు యోసేపు ఒకసారి నవ్వుకొని ఉంటాడు. నాకే గనక దేవుడు తోడై ఉంటే నేను కోతులు వేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటాడు. మా అన్నలు నన్ను కొట్టినప్పుడు ఎక్కడ ఉన్నాడు, నా బట్టలు దించి రక్తంలో ముంచినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, అప్పుడు నాతో లేడు కానీ నేను వస్తే నీతో ఉన్నాడా? ఒకసారి ఆలోచించుంటాడు యోసేపు, సంథింగ్ ఏదో తేడా క్యాండిడేట్ ఉన్నట్టున్నాడు, ఈ దేశం అంతా తేడా ఉన్నట్టుంది అని ఆలోచించుండొచ్చు. కానీ యోసేపుకి అర్థం కాలే యోసేపు దేవుడు తనకు తోడై ఉన్నాడని. యోసేపుకి ఏం అర్థం కాలే? మన శ్రమల్లో మనకు అర్థం కాదండి. మనల్ని అందరూ విడిచిపెట్టినారు అనుకుంటాం. మనకు ఆరోగ్యం అంతా పోతున్నప్పుడు అసలు ఆరోగ్యమే లేదు, అయిపోయింది, సావు రెడీగా ఉంది అనుకుంటాం. అంటే మనకు కలిగినవన్నీ మనతో ఉంటేనే మనకు ఆశీర్వాదం అనుకుంటాం. కొత్త డబ్బు వెళ్ళిపోయింది అనుకోండి, అయిపోయింది, ఇంక తిరిగి సంపాదించలేను అనుకుంటాం. అంటే మనకు కలిగి ఉన్న ఆధారం మనతో ఉన్నప్పుడే అదే ఆశీర్వాదం అనుకుంటాం. కానీ యోసేపుకు శ్రమ వచ్చినప్పుడేట పొతిఫర్ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయుడికి మాత్రం అర్థమైందట, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి నేను ఆశీర్వదింపబడుతున్నాను అనుకుంటున్నాడట. అంటే ఆశీర్వాదం అనేది యోసేపు గుర్తించలేదు, కానీ యోసేపు ఉన్న ఇంట్లో ఉన్న యజమానుడు గుర్తించినాడంట. అందుకేం చేసినాడో తన ఇల్లంతటి నప్పచెప్పేసినాడట. ఈ రోజు నువ్వు నేను అనుకుంటున్నావేమో మన పరిస్థితి ఇలా ఉందంటే దేవుడు మనకు తోడై ఉన్నాడో లేదో, దేవుడు మనకు సాయం చేస్తున్నాడో లేదో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు యోసేపుతోనే ఉన్నాడంట. దేనిలో? ఆ ఐగుప్తీయుని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నాడు, ఆ గోతులో పడేసినప్పుడు ఉన్నాడు, ఆ బట్టలు చించేసినప్పుడు ఉన్నాడు, యోసేపు యొక్క ఆ యొక్క కరువులో వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక తండ్రికి అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు ఒక ఇంట్లో దాసుడుగా అమ్మబడినాడంటే అనుకొని ఉంటాడు కదా. ఒక ఇంట్లో ఒక రాజకుమారుల బ్రతికిన నేను ఒక పన్నోడికి దాసుడు అంటే అర్థం ఏంటండి? ఒక పన్నోడు, స్లేవ్, దాసుడు అంటే అంత దాకా వచ్చాడంటే, దాసుడుగా ఉంటే దేవుడు నాకు తోడైండని ఎవరైనా అనగలుగుతారా? ఎవరు మనం కూడా నేను కూడా ఇక అయిపోయింది నాకు అతను ఎందుకు వచ్చిందంటే దేవుడు వదిలేసినాడు, ఏదో పాపం చేసినా ఏదో శాపం చేసినా నాలో లోపాలు ఉన్నాయి, నాలో పాపాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాం. కానీ
శ్రమలట యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అసలు ఆ సందర్భానికి ఆ ఇక పొతెఫరు చెప్పడానికి అసలు సంబంధమే లేదు. కానీ యోసేపు ఏం చేసినాడు, ఆ మాట విని మౌనంగా ఉండి ఉండొచ్చు. ఏం జరిగిందో చూద్దాం చూడండి. ఆ 3వ వచనం. అతనికి తోడై ఉండననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. ఏం చేసినాడంటే యోసేపు చేతిలో ఉన్నదంతా యెహోవా సఫలపరుస్తూ ఉన్నాడంట. అంటే యోసేపు ఏది పట్టుకుంటే అది ఏమైపోతుందంటే ఆశీర్వదింపబడుతూ ఉందట. అది ఏం చేసినాడట, పొతిఫర్ చూసినాడట. అంటే మనం అనుకుంటాం మనం దాసులుగా శత్రువులుగా అప్పజెప్పబడినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు అని. కానీ అతని ఆశీర్వాదము ఎంత దేవుడు తోడై ఉన్నాడు ఎవరికి అర్థమవుతుంది? ఆ యజమానుడికి అర్థమవుతుంది, మన శత్రువులకి అర్థమవుతుంది. ఈ రోజున దేవుడు దాచి ఉంచిన మేలు, దేవుడు దాచించిన ఆశీర్వాదం నీకంటే బాగా సాతానికి అర్థమవుతుంది. నీకంటే బాగా సాతానికి తెలుసు నీ ప్రొటెక్షన్ ఎలా ఉంది అనేది. మనకు అర్థమవుతుంది మనకున్నవన్నీ కోల్పోతున్నావు అంటే దేవుడు వెళ్ళిపోయినాడు, సాతాన్ వచ్చేసింది అనుకుంటాం. అక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే శ్రమ ఉన్నా కూడా దేవుడు కూడా ఉన్నాడని సాతానికి బాగా తెలుసు. అందుకేంటంటే శ్రమ వచ్చిందంటే ముందు బాధపడతాం, ఏడుస్తాం. కానీ విశ్వాసులకి శ్రమ వచ్చిందంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ లెవెల్లోకి మనం వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడింది అని అర్థం. ఒక పరిస్థితి వచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే ఇంకొకటి ఏదో మన కొరకు రెడీగా ఉందని మనకు అర్థం కావాలా. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం చూడండి. 4వ వచనం. యోసేపు మీద అతని కటాక్షం కలిగాను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించేశాడు. హల్లెలూయా. తనకు కలిగినదంతా కోల్పోయి అక్కడికి వచ్చినాడు. కానీ ఇప్పుడు ఏమైందంట, తనకు ఆ శత్రువుకు కలిగినదంతా కూడా ఎవరికి ఇచ్చేసినాడట, ఆ యజమానుడు కలిగిందంతా యోసేపు చేతికి ఇచ్చేసినాడు. అనుకుంటాడు యోసేపు అనుకొని ఉంటాడు, అమ్మ అయిపోయింది, ఇక నేను ఇక్కడ బ్లెస్ అయిపోతాను, ఇక్కడ ఆశీర్వదింపబడతాడు, ఆ వచ్చిన డబ్బులతో మంచిగా నేను పెద్దగా అయిన తర్వాత నేను నా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని యోసేపు ఆలోచన చేసుంటాడు. వెంటనే జరిగింది. ఆ తర్వాత పొతిఫర్ భార్య అతన్ని ఎగతాళి చేసి తన్ని చాలా అవమానపరిచి కృంగదీస్తుంది. కృంగదీసినప్పుడు ఏమైంది, మరలా ఏం జరిగింది చూడండి. ఒకసారి వస్త్రం తీయబడింది, రెండోసారి ఏం జరిగింది చూడండి. అదే 12వ వచనంలో. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో చేయనివ్వమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోట ఆమె చూచినప్పుడు రెండోసారి వస్త్రాలు ఒకసారి అన్నదమ్ములు తీసేసినారు, తర్వాత ఈవిడ చేసేసింది. అంటే ఒకసారి నిరీక్షణ వచ్చింది ఆయనకి, రెండోసారి కూడా కోల్పోయినాడట. రెండోసారి కూడా అదే పరిస్థితి వచ్చిందంట. అంటే రోజు రోజుకి తన పరిస్థితి మాత్రం ఏమైపోతుందో దిగజారిపోతుంది. కానీ ఎదుటి వాడికి ఏమర్థమవుతున్నాడు, యోసేపు అంటే రోజు రోజుకి ఆశీర్వాదంగా ఉన్నాడని అర్థమైంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఫస్ట్ గోతు నుంచి దాసుడుగా వచ్చాడు. దాసుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు, జైల్లోకి వెళ్ళాడు. ఆ పొతిఫర్ ఏం చేస్తాడు, తీసుకుపోయి జైల్లో పెట్టేస్తాడు. జైల్లోకి వెళ్ళాక ఏమైందో చూద్దాం చూడండి. హల్లెలూయా. అదే 29వ వచనం 39వ అధ్యాయం 23వ వచనం చూద్దాం చూడండి. జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ కరోనా సమయాలలో మనకున్నటువంటి కరువు పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనతో నడుస్తున్నాడు, మన దేవుడు మనతో ఉన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను నన్ను విడిచిపెట్టని దేవుడు మనల్ని గమనిస్తూ నిత్యము నిన్ను నన్ను చేసిన వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషులు మర్చిపోయినా ఏం పర్వాలేదు, మనుషులు విడిచిపెట్టినా ఏం పర్వాలేదు, మనం కోల్పోయినామని ఏమున్నా కూడా ఏం పర్వాలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం చూడండి. 23వ వచనం. యెహోవా 22 చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించారు. వారు అక్కడ ఏమి చేసారో అదంతా అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడయిండను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడినది దేని గురించి విచారణ చేయకుండాను. అతడు చేయనది యావత్ యెహోవా సఫలపరిచింది. ఎక్కడట, చెరసాలలోనంట. చెరసాలలో పోతేనంట యెహోవా అక్కడికి వెళ్ళి అతను ఏం చేస్తే అక్కడ అది ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. ఎక్కడ పోతే అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఏం కోల్పోయినాడు, యాకోబు కొడుకు అనే ఐడెంటిటీని కోల్పోయినాడు. ఒక మంచి క్యారెక్టర్ ఉన్నవాడు కాస్త క్యారెక్టర్ లేనివాడుగా కోల్పోయినాడు. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదకరమైన అన్ని యోసేపు కోల్పోతూ వచ్చినాడు. చెరసాలలోకి వెళ్తాడట, అతను చేసే పని కూడా చెరసాలలో కూడా దీవిస్తూనే వచ్చినాడట. అది ఎవరు చూశాడట, ఆ చెరసాల అధికారి చూసినాడట. అంటే యోసేపు ఆశీర్వాదం యోసేపు కంటికి ఏమాత్రం కనిపిస్తలేదు, కానీ యోసేపుకి ఆ యొక్క అధికారులకు మాత్రము యోసేపు ఆశీర్వాదం కనపడుతుందండి. ఈ రోజున నీ ఆశీర్వాదం నీకు కనపడట్లేదేమో, నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదేమో,
వస్త్రములు అనగా నీ ఆరోగ్యం కోల్పోతున్నావేమో, నీ సమృద్ధిని కోల్పోతున్నావేమో, తర్వాత జరగబోయే నిరీక్షణ ఏమీ లేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడు నీ పరిస్థితి అంతట్లో ఉన్నాడు. అక్కడ నువ్వు చేసే పని అంతా ఆశీర్వదిస్తున్నాడట. యోసేపు ఒక మాట ఆలోచించవచ్చు, ఒక మాట అనుకొని ఉండొచ్చు, ఏమని అనంటే, అరే వీళ్ళ దగ్గర నన్ను ఆశీర్వదించే బదులు అదేదో నా తండ్రి దగ్గరికి, నా అన్నల దగ్గర తీసుకెళ్లిపోయి ఒక్కసారి నా అన్నలకి నా ఎందు కటాక్షం కలిగి వచ్చి నన్ను తీసుకుని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా అని ఆలోచన ఈజీగా వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు అది అంగీకరించలా. తను చెరసాల్లో పోతుంటే చెరసాల్లో పోయి సఫలపరుస్తున్నాడు, గోతులోకి పోతే గోతులు అతనితో ఉన్నాడు, ఆ పొతిఫర్ ఇంట్లో పోయినప్పుడు పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. తన ఆశీర్వాదం తనకు తప్ప ఎదుటి వారికి ఎవరికి అర్థం కావట్లేదు. ఏ రోజున మన పరిస్థితి కూడా అదేనండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని అంత విశ్వాసం ఉంచావా, దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడుతున్నావా, అయితే ఆయన నీతో నడుస్తున్నాడు. ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ నీ ఎడల ఆయనకు ఉద్దేశాలన్నిటిని కూడా నీకు బయలుపరచాలని అనుకుంటున్నాడు. చూద్దాం, చూడండి. ఆదికాండము 37:31 మీకు ఈ రిఫరెన్స్ చెప్పినాను. ఆయనకు వస్త్రాలు తీసివేయబడుట మీరు చూసినారు. థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం 39:23 దేవుడి చెరసాలలో అతనికి తోడై ఉండటం మీరు చూశారు. అంటే మీ లేమిలో, మీ పరిస్థితిలో మీతోనే ఉన్నాడు. దేవుడు మీ అనారోగ్యంలో లేడు అని మీరు అనుకోవద్దు, మీ బాధలో దేవుడు లేడు అని అనుకోవద్దు, మీరు దూరంగా ఉన్నారు కదా నా కుటుంబంతో ఎవరు లేరు అని అనుకోవద్దు. దేవుడు మీలోనే ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. అదే ఆదికాండము 40వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అటు పిమ్మట ఐగుప్తు రాజు పానాదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు ఎడల తప్పు చేసింది కనుక ఫరో పానాదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కొప్పడి వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించింది. ఆ సేనాధిపతి యోసేపు వాసం చేయగా అతడు వారికి ఉపచారం చేసింది. వారు కొన్ని దినములలో కావలిలో ఉండిన తర్వాత వారిద్దరూ అనగా చెరసాల బంధింపబడిన ఐగుప్తు యొక్క పానాదాయకుడు భక్షకారుడు ఒకటే రాత్రి కలలు కనివి, ఒక్కొక్కడు వేరు వేరు కళలు కనివి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంట, చెరసాలలో వేస్తే ఆ రాజు దగ్గర ఉండే పని చేసే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని రాజు యొక్క కోపానికి గురై తీసుకెళ్లి చెరసాలలో పడేస్తాడట. చెరసాలలో పడేస్తే ఏం జరిగిందంట, ఒకటే రోజు ఒకటే రాత్రి ఇద్దరు వేరు వేరు కళలు కన్నారట. యోసేపుకి ఏ వరం ఉందండి? కళలకు అనే వరం ఉంది కదా. ఇక్కడ ఎవరు కళలు కంటున్నారు? ఆ చెరసాలలోకి వచ్చిన వాళ్ళు కళలు కంటున్నారు. అంటే నీకొక వరం ఇవ్వబడిందంటే నువ్వు వెళ్ళడానికి మార్గానికి ఏ వరాలైతే, ఏ యొక్క పరిస్థితి అయితే అనుకూలంగా మారుతుందో అదే నీకు ఇస్తాడు. యోసేపు అన్ని కోల్పోయినాడు, కానీ దేవుడి దగ్గర నుండి వచ్చే ఒక వరాన్ని కోల్పోలే. దేవుడు వరము అనే దానికంటే దేవుడు మాట్లాడే మార్గము అని చెప్పొచ్చు. దేవుడు మాట్లాడే ఆ మార్గాన్ని మాత్రం యోసేపు మర్చిపోలే. కాబట్టి యోసేపుని హెచ్చించడానికి కూడా దేవుడు ఏది వాడుకున్నాడంటే, ఎదుటివాడు ప్రాబ్లం తీర్చడానికి కూడా దేవుడు కళనే వాడుకున్నాడు. ఎదుటివాడు వచ్చిన వాళ్ళు ఏం చేసినారు, చెరో ఒక కళ కన్నారట, వేరు వేరు కళలు కన్నారట. ఆ తర్వాత సంగతి మీకు తెలుసు, వాళ్ళకి ఆ కళభావం. చూడండి 8వ వచనం చూద్దాం, చూడండి. అందుకు వారు, మేము కళలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు చెప్పుడి అన్నాడు. ఏమంటున్నాడు, వాళ్ళు కళల కంటేనంట, కళలు చెప్పడం దేవుని స్వాధీనం, కాబట్టి మీకు కళలు వచ్చినాయి, ఆ కళలు నాకు చెప్పండి అన్నాడు. అంటే యోసేపుకి చూడండి, ప్రతి పరిస్థితి కోల్పోయినాడు, ప్రతి సిచ్యువేషన్ కోల్పోయినాడు. అంటే ఆధారమే లేదు, ఆ చెరసాలలో నుంచి బయటకు వచ్చే మార్గం లేదు. ఇక మళ్ళా ఆశీర్వదింపబడతాను, నా తల్లిదండ్రులు చూస్తాను, నాకంటూ ఒక భవిష్యత్తు ఉంటుందని నిరీక్షణ ఏ మాత్రం యోసేపుకి లేదండి. ఈ రోజున మన పరిస్థితులు కూడా తిన్నామా, తాగామా, తెల్లారిందా, ఏ సమయంలో ఏ విషయం, ఏ రోజు నా ఉద్యోగానికి ఏమైతుందో, ఏ రోజు నాకు ఏమైతుందో, ఏ రోజు నాకున్న ఆరోగ్యం ఏమైపోతుందో, నా పిల్లల్ని నేను చూస్తానో లేదు, అంటే ప్రతిది కూడా ఒక నిరీక్షణ లేని స్థితేనండి. కానీ మీ దేవుడు నీకు అర్థమైనాడంటే, ఏదైతే కృపని, ఏదైతే యోసేపుతో దేవుడు మాట్లాడే మార్గం ఉందో అదే సంబంధించే పరిస్థితులు యోసేపు వచ్చింది. గుర్తుంచుకోండి, యోసేపు పోయిన ప్రతి పరిస్థితి కూడా యోసేపు దగ్గర ఉన్న దానితో ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి దేవుడు ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్, కళ ద్వారా అన్న దగ్గర నుంచి ఏం చేసినాడు, తీసివేయబడ్డాడు, తర్వాత ఆశ్రయించబడ్డాడు. ఏ మార్గం అయితే అన్న వాళ్ళ దగ్గర నుంచి రిజెక్ట్ చేయబడ్డాడు, అదే చెరసాలలోనికి వాళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ కళ ఇచ్చినాడు. అంటే
తను బయటకు వచ్చే మార్గాలన్నీ కూడా యోసేపు చేతిలోనే పెట్టినాడు. ఏ రోజున నువ్వు బయటకు వచ్చే మార్గాలు నీ చేతిలోనే ఉంది. ఈ రోజు నువ్వు ఆశీర్వదింపబడే మార్గం నీ చేతిలోనే ఉంది. ఈ రోజు నువ్వు విడిపించబడే మార్గం నీ చేతిలోనే ఉంది. దేవుడు నీ చేతిలో నువ్వు ఆశీర్వదింపబడటానికి అన్నిటినీ సమృద్ధిగా నీ చేతిలో పెట్టి నిన్ను ఈ లోకంలో దేవుడు పంపించినాడు. చూద్దాం చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలల భావం యోసేపు చెప్తాడు. కలల భావం చెప్పిన తర్వాత యోసేపును వాళ్ళే ఆ యోసేపు చెప్తాడు, మీరు తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యోసేపు చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు యోసేపు గురించి ఎన్నోసార్లు వినుంటాడు కానీ ఇందులో ఒక మార్గాన్ని దేవుడు ఈ రోజు మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఈ రోజు మీతో స్పష్టంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. చూడండి 23వ వచనం. అయితే పానాదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకోనక అతను మర్చిపోయాడు. ఏం జరిగిందట? మర్చిపోయినాడట. అంటే వాళ్ళకి ఏ కళలు అయితే ఇచ్చినారో వాళ్ళ కళల ప్రకారం రాజు వాళ్ళకి చేసినాడు. ఒకరిని చంపుతానని కళ వచ్చింది, ఒకరికేం బ్రతికిస్తాను ఉద్యోగం ఇస్తానని కళ వచ్చింది. అలాగే ఒకటి చంపబడ్డాడు, ఒకడికి ఉద్యోగం ఇవ్వబడింది. సరే నన్ను జ్ఞాపకం చేసుకుంటారు కదా అని యోసేపు పాపం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజుతో మాట్లాడతాడు, నన్ను చెరసాల నుంచి విడిపిస్తాడు అని. వాళ్ళు ఏం చేసినారట? చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత యోసేపుని మర్చిపోయినారట. ఈ రోజున తర్వాత ఏం జరిగిందో చూడండి. 41 మొదటి వచనంలో, 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో కలగలేదు. హల్లెలూయా. మర్చిపోయి 2 సంవత్సరాలు అవుతుందట. రాజుతో మాట్లాడి నేను బయటికి తీసుకొస్తానని చెప్పి పంపించిన వాళ్ళు 2 సంవత్సరాలు అయినా సరే యోసేపుని గుర్తు చేసుకోలేదట. అంటే మనుషులు మేలు పొంది కూడా మనుషుల దగ్గర నుంచి అయినా సహాయం వస్తుందని ఎదురు చూస్తున్నాడు యోసేపు. కానీ వాళ్ళు ఏం చేశారట? మర్చిపోయాడు. తర్వాత దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలి అని అనుకుంటే, నిన్ను విడిపించాలి అని అనుకుంటే వాళ్ళు మర్చిపోయినా పర్వాలేదు. ఎవరు మర్చిపోకూడదు? దేవుడు మర్చిపోకూడదు. దేవుడు ఒక మాట ఇచ్చాడు యోసేపుకి. ఆ మాట నెరవేర్చడానికి నిత్యము యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున దేవుడు వాళ్ళకి కలిచ్చినాడు, వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయినారు. మేలు చేసినాడు, వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయినాడు. కానీ ఇంకెవరికి ఏమి ఇచ్చినాడంట? 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫరో కలగన్నాడట. ఎవరు కలగన్నారు? రాజు కలగన్నాడు. ఏ రాజుకైతే చెప్పి నిన్ను విడిపిస్తామని చెప్పినారో వాళ్ళు మర్చిపోయినారు. కానీ దేవుడు వెళ్ళిపోయి ఎవరికి కలిచాడు? ఆ ఫరోకే కలిచ్చాడట. ఆ కళ ఏం కళ? ఆయనకు అర్థం కాని కలిచ్చాడు. యోసేపుకి ఏ వరం ఉంది? కలలుగానే వరం ఉంది. అంటే ఈ రోజున నీ చేతిలో ఏది ఉన్నా, నీకు ఏది కలిగినా అన్ని సమృద్ధిగా లేకుండా పోతున్నాయా? అయితే దేవుడు నీకు ఏదో ఒకటి ఇచ్చినాడు ఆశీర్వాదం. ఏదో ఒక మార్గం నీ ముందు తెచ్చినాడు. ఈ రోజున యోసేపుని విడిపించడానికి ఒక మార్గం ఉందంట. ఆ మార్గం అన్ని ద్వారాలు మూసుకుపోయినా కూడా దేవుడు వెళ్ళి రాజుకు ఒక కళ ఇచ్చినాడట. రాజు ఒక కళగా అన్నాడట. దాని అర్థం అతనికి అర్థం కాలేదట. అప్పుడు ఎవరైతే మర్చిపోయినాడో వాళ్ళకు గుర్తు చేసినాడట దేవుడు. యోసేపు అని ఒకటి చెరసాలలో ఉన్నాడు, అతను మాకు కలభావం చెప్పినప్పుడు మేము విడిపించబడ్డామని యోసేపు గురించి సాక్ష్యం చెప్పినాడట. అంటే యోసేపు దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చిన ఆ యొక్క దేవుడు మాట్లాడే మార్గాన్ని కాపాడుకున్నాడు. దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యాన్ని కాపాడుకున్నాడు. దేవుడి మీద నిరీక్షణ కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రతిసారి కూడా యోసేపుకు కళలు ఆపేశాడు. మీకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఆ యోసేపు కళలు కంటే ఆపేశాడు. ఇప్పుడు యోసేపుకి ఏం కళలు రాట్లా. యోసేపుని విడిపించడానికి అందరికి కళలు వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు, నీ పరిస్థితులు విడిపించేవాడికి కళలు వస్తాయి. నీ పరిస్థితులు విడిపించేవాడికి జ్ఞాపకం వస్తుంది. నీకేం కనపడవు. యోసేపుకి ఆశీర్వాదం ఏం కనపడలే, ఎదుటోడికి కనపడ్డాయి. ఇప్పుడు యోసేపుకి కళలు ఏం వస్తలే, యోసేపుని విడిపించేటోడికి కళలు వస్తున్నాయి. ఈ రోజున నిన్ను విడిపించటానికి, నిన్ను కాపాడటానికి దేవుడు నీ పరిస్థితులను కదిలించబోతున్నాడు. నీ స్థితులు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ దేవుడు తారుమారు చేయబోతున్నాడు. తర్వాత ఏమైందో చూద్దాం. చూడండి 32వ వచనం, 41-32. ఆ తర్వాత తన కళభావం చెప్తాడు. ఇదంతా నేను చదవలేను కాబట్టి షార్ట్ కట్ లో నేను చెప్తున్నాను. చూడండి 41-32. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఒక కళ, ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతిని నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు ఐగుప్తు దేశం అంతటా 5వ భాగము తీసుకొని
రాబోయే ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారములకే భద్రం చేయవలని. ఇక్కడ ఒక సలహా ఇస్తా ఉన్నాడు. దేవుడిచ్చిన కళ ఇది, దాని భావం ఇది, దీన్ని ఇలా చేయండి, ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోండి, జ్ఞానం కలిగిన వాడిని, అతను మీ రాజ్యాన్ని మీ ప్రదేశాన్ని అంతటిని కాపాడుతాడని యోసేపు చెప్తాడు. దేని ద్వారా? ఆయన కళ భావం తనకు చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండడు గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా నేను. హల్లెలూయా. ఏంటంట? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటే, ఇందాక మీతో నేను చెప్పినాను కదా, ఏమనంటే ఆ పొతిఫార్ ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఏసేపు ఏది పట్టుకుంటే అది ఆశీర్వదింపబడిందట. అందుకని అతని మీద కటాక్షం కలిగింది. ఏంటి ఆశీర్వాదం అంటే? యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఎప్పుడైతే అతని మీదకు వచ్చిందో, దేవుని ఆత్మ అతని మీద ఉన్నదో, ఇతనికి మాత్రం శ్రమ అనుభవిస్తున్నాడు కానీ ఎదుటోడు మాత్రం ఆశీర్వాదాలు చూస్తున్నాడు. ఏమిటి ఆ ఆశీర్వాదం అనంటే? దేవుని యొక్క ఆత్మ, దేవుడు నీతో మాట్లాడే మార్గం. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు కలలు గందురు, దర్శనములు చుతురు, ప్రవచింతురు కదా. మనకు వాగ్దానం ఉన్నది కదా. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన మీద ఉండి, తనలో ఉండి ఏం చేస్తున్నాడంటే తన పక్షాన్ని అన్ని అనుకూలంగా మారుస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉన్నది కాబట్టి మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, మీకు కరువుగా అనిపిస్తుందేమో, మీకు అనారోగ్యం అనిపిస్తుందేమో, మీకు బలహీనత అనిపిస్తుందేమో, కానీ వీటన్నిటిని విడిపించే ఒక మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. అంటే విడుదల కొరకు అక్కడ రాజుతో మాట్లాడినాడు. యోసేపు జైల్లో నుంచి విడిపించబడటకు ఎవరు దర్శించినాడంటే, ఫస్ట్ అక్కడ పనిచేసేటోళ్ళకి కళనిచ్చినాడు. వారు మర్చిపోయినాడు, మనుషులు మర్చిపోయిన పర్లా. దేవుడు ఏం చేసినాడు? రాజునే కదిలించినాడు. ఈ రోజున ఇంకా నీ పరిస్థితిని కదిలించేవాడట్లయితే మెయిన్ ఎక్కడ కదలాలో అక్కడ కదిలిస్తాడు దేవుడు. ఎవరిని కదిలించాలో అక్కడ దేవుడు కదిలిస్తాడు. ఈ రోజున నీ పరిస్థితులన్నీ మార్గాలు మారడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే మొదటిగా రావాల్సింది ఆయన ఆత్మ. యోసేపుకు కలిగినది ఒక కళే, యోసేపుకు కలిగిన వరం ఒక కళే, యోసేపుకు దేవుడు మాట్లాడే మార్గం ఒక కళే. ఆ మార్గాన్ని దేవుడు ఏం చేసినాడంటే పూర్తిగా యోసేపు దేవుడి మీద ఆధారపడేలా చేసినాడు. ఈ రోజున నీవు కూడా అదే ఆధారం. దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావా? దేవుని యొక్క ఆత్మను ఆధారం చేసుకున్నావా? దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి నువ్వు దేవుని సన్నిధిలో గడిపడమే ఆయన ఆధారం అని అనుకున్నావా? అయితే దేవుడు యోసేపుని విడిపించడానికి రాజుతో మాట్లాడినాడు. రాజుతో మాట్లాడి ఆ యొక్క చూడండి ఎటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఆ యొక్క యోసేపుకి ఇచ్చినాడు. 40వ వచనం, 39-40. మరియు ఫరో దేవుడి దంతియు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందండి? ఏదైతే కోల్పోయినాడో యోసేపు, ఫస్ట్ తన దగ్గర నుంచి తీసివేయబడింది ఏమిటి? వస్త్రాలు. తన అన్న దగ్గర తీసివేయబడింది. తర్వాత పొతిఫర్ ఇంట్లో తీసివేయబడ్డాయి. ఇప్పుడు మూడోసారి ఎక్కడ ఇవ్వబడ్డాయి? రాజు దగ్గర ఇవ్వబడ్డాయి. ఈ రోజున నువ్వు ఏమేమి కోల్పోయినావు, ఏవేవి నష్టపోయినావు? నీ పరలోకపు రాజు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తన ఉంగరాన్ని తీసి యోసేపుకి ఇచ్చినాడట. ఉంగరం అంటే ఏంటంటే అధికారము, రాజముద్ర. అదే యోసేపు చేతికి తొడిగించినాడట. ఈ రోజున ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయన నమ్మిన తర్వాత, ఆయన మీద నువ్వు ఆధారపడ్డాక నువ్వేవేవైతే కోల్పోయినవో వాటన్నిటికి మించినట ఏ బట్టలట? సన్నపు నార బట్టలు. అంటే అర్థం ఏమిటంటే అంతకు ముందున్న బట్టలన్నిటికంటే శ్రేష్టమైన బట్టలు. అంటే అది శ్రేష్టమైన ఆరోగ్యం అయి ఉండొచ్చు, శ్రేష్టమైన సమృద్ధి అయి ఉండొచ్చు, శ్రేష్టమైనటువంటి ఆహారం అయి ఉండొచ్చు, సమృద్ధి అయి ఉండొచ్చు. ఏ పరిస్థితి అయినా సరే శ్రేష్టమైనది తిరిగి యోసేపుకి ఇవ్వబడిందంట. రాజముద్ర అధికారం ఇవ్వబడిందంట. దేని మీద? ఇద్దరు మనుషులు, ఒక కుటుంబం తోసేసింది, రెండో కుటుంబం తోసేసింది, 2 కుటుంబాలు తోసేస్తే దేశం మీద పెట్టాడు తీసుకెళ్ళి. హల్లెలూయా. ఈ రోజున నిన్ను ఏది తోసేస్తుంది, ఏది బలహీనపరుస్తుంది, ఏ పరిస్థితి వేధిస్తుంది, వాటన్నిటికి పైగా నిన్ను కూర్చోబెట్టబోతుంది.
వాటన్నిటికి పైగా నేను ఉన్నత స్థలంలో దేవుడు పెట్టబోతున్నాడు. దేని బట్టి అంటే దేవుడు తను ఇచ్చిన మాటను బట్టి. యోసేపుకి మాట ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీతో వాక్యంతో ఎన్నోసార్లు మాట ఇచ్చిండొచ్చు. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకున్నావో అది ఆ వాక్యమే నిన్ను ఉన్నత స్థలంలో తీసుకొని వెళ్ళబోతుంది. ఏ కళ ద్వారా, ఏ ఆలోచన ద్వారా, ఏ మాట ద్వారా దేవుడు ఏ ప్రవక్త ద్వారా నీతో మాట్లాడాడో ఆ మాటను బట్టి దేవుడు నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేన్ని బట్టి దేవుడి మీద ఆధారపడ్డావు. యోసేపుకి కళలు కనే వరమున్న శ్రమలలో కళలు కనడమే మానేశాడు. యోసేపుకి అందరూ ఉన్నా ఏమీ లేనివాడిగా ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, యోసేపు కళలు కనడం మానేశాడు, కానీ యోసేపుని విడిపించేటోళ్ళు కళలు కంటం మొదలు పెట్టినారు. ఈ రోజున నీవు ఆశీర్వదింపబడటానికి మార్గం నీకు కనపడట్లేదు, కానీ నీ మార్గాలు ఓపెన్ చేసేటోళ్ళు దేవుడు పంపిస్తాడు. ఈ రోజున నీ బట్టలు నీకున్న సమృద్ధిని కోల్పోయావమ్మా, కానీ సమృద్ధి వచ్చే అతి శ్రేష్టమైన మార్గాలు దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇందాక నేను దేవుని సన్నిధిలో కూర్చొని దేవానికి బిడ్డలకి ఏం మాట్లాడాలి నేను దేవుని సన్నిధిలో అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఈ మాటలు మాట్లాడని చెప్పినాడు. చూడండి, ఇంకోసారి 43-44 వచ్చిన చూపిస్తాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథమైన అతను ఎక్కించను. అప్పుడు వందనము చేయడని తన ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించారు. ఎక్కడ ఎక్కించినారంటండి? గుర్రం మీద ఎక్కించిన, రథము మీద ఎక్కించారట. తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాడంట. ఎక్కడ పడేసినోడిని? గోతిలో పడేసినోడి. గోతిలో నుంచి ఎక్కడికి వచ్చాడు? రథం మీదకి వచ్చినాడంట. బట్టలు తీసివేయబడిన వాడికి ఏమి ఇవ్వబడ్డాయి? సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి, అంటే కాస్ట్లీ క్లాత్స్ ఇవ్వబడ్డాయి అంట. మళ్ళీ ఏమి ఇవ్వబడ్డాయట? అమ్మివేయబడ్డవాడి మెడలోకి ఏమొచ్చిందంట? బంగారు గొలుసు వచ్చిందంట. అంటే దేవుడు నిమిత్తము, దేవుడి మీద ఆధారపడి ఆనుకున్న నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా ప్రైజ్ గాడ్ అని చెప్పి, ఎందుకంటే ది బెస్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ది బెస్ట్ నువ్వు పొందుకోబోతున్నావు. ఇన్ని రోజులు నీ ఆశీర్వాదం వేరు, ఇన్ని రోజులు నీ యొక్క ఆధారం వేరు, ఇన్ని రోజులు నువ్వు పొందుకున్నది వేరు. ఈ రోజు నువ్వు శ్రమలో ఉండి కూడా దేవుని మీద బతుకుతున్నావా? అయితే శ్రమలో కూడా నీతో ఉంటే, శ్రమలో కూడా నీతో నడిస్తే దేవుడు నీ జీవితాన్ని ఈ విధంగా మార్చిపోతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పే మాట. దేవుడు మాట్లాడుతున్న మాట. నీ దేవుడికి కరువు, ఐగుప్తు దేశం అంతటా కరువు, కానీ యోసేపుకి ఏమిటండి? ముద్ర ఉంగరము, గొలుసులు, కొత్త బట్టలు, రథములంట. శత్రువుకి లోకమంతటా కరువే, నువ్వు మాత్రం ఆశీర్వాదమే, నువ్వు రథం ఎక్కి తిరగాల్సిందే. జనులు ఏమన్నారట? కేకలవే వందనములు అని చెప్పమని ఏం చేస్తున్నారట? కేకలవేయమన్నారంట. ఈ రోజు లోకమంతటా కరోనా భయం ఉండొచ్చు, లోకమంతటా కరువు అనే భయం ఉండొచ్చు. ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ అది. కానీ దేవుడు నీకు మాట ఇచ్చినాడా? నిన్ను రథము మీద ఎక్కించి దేవుడు వందనములు చేయండి అని చెప్పి జనులకు ఆజ్ఞాపిస్తాడు. అంటే లోకములో ఉన్న కరువు వేరు, నీ జీవితంలో ఆశీర్వాదం వేరు. నేను ఈ మాట చెప్పడం కోసమే ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్పినానంటే, దేవుడు నీతో మాట్లాడే మార్గాన్ని, దేవుడు నీతో మాట్లాడే సహవాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే ఐగుప్తు దేశం అంతటా కరువు రాబోతుంది, కానీ యోసేపుకు మాత్రం ఆశీర్వాదం వచ్చింది. ఐగుప్తు దేశం అంతటా కరువు కలిగి 7 సంవత్సరాలు రాబోతున్నాయి, కానీ ఆ యొక్క ఏదైతే కోల్పోయినాడో, ఏదైతే నష్టపోయినాడో అవన్నీ కలిపి ఎక్కడట? ఇంట్లో రాజుల మధ్యన, ఆ రాజగృహంలో మాత్రం హెచ్చించబడలే, ఆ యొక్క రాజవీధిలోకి తీసుకొచ్చి అందరూ కలిసి అక్కడ వందనం చేసినాడట. 4 మధ్యలో గోతిలో వేయబడ్డవాడు 100 మంది మధ్యలో ఈయన రాజు తర్వాత రాజు అని కనపరచబడ్డాడు. ఈ రోజున 4 గోడ మధ్యలో నీ ఇంట్లో నువ్వున్న పరిస్థితిలో నువ్వు అవమానంతో, దుఃఖంతో, రోగంతో, బాధతో నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నీ గురించి నీ దేవుడి మీద నువ్వు ఆధారపడ్డప్పుడు నీ గురించి ఎక్కడ మాట్లాడుకుంటారంటే ఉన్నత స్థలాల మీద ఒక్కలు కాదు, గుంపులు గుంపులు, ఊరు మాట్లాడుకునేంత ఆశీర్వాదం దేవుడు నీ ద్వారా, నా ద్వారా చేయగలడు. అటువంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఇంకా కరువు కలిగిన సంవత్సరాలు రాకముందే యోసేపు ఆశీర్వదించబడ్డాడు దేవుడి మీద ఆధారపడ్డప్పుడు. అంటే లోకమంతట కరువేమో, లోకమంతట అవమానమేమో, లోకమంతట నిందేమో, నీకు మాత్రం ఆశీర్వాదము, నీకు మాత్రము ఆధిక్యత. ఇంకొక వచనం చూడండి. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే, ఆయనను నా సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడు తన చేతినైనను
కాలిని ఎత్తకూడదని చెప్పింది. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అన్నాడు, నేనే రాజును మాత్రం నేనే, కానీ ఆ దేశం అంతట్లో నీ యొక్క పర్మిషన్ లేకుండా అంట, నీ యొక్క పర్మిషన్ లేకుండా ఒక కాలిని చెయ్యి కూడా ఎత్తకూడదంట. అంటే రాజుకి ఇంక పని లేదు ఆ దేశం మీద, మొత్తము యోసేపు ఆధ్వర్యంలోకి వచ్చేసి. చూడండి, 6 కలిసి వాళ్ళు ఏం చేసినారు, ఆ గోతిలో పడేస్తే ఒక దేశం మొత్తం కూడా అప్పుడు యోసేపు మాట వింటుందండి కదా. మనమంట వాడు చేయబట్టి నా జీవితం బొగ్గైపోయిందండి, వాడు చేయబట్టి నా జీవితం ఇలా అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ ఒక్కడి ద్వారా నీ జీవితము బాధలకి, శ్రమలకి, నిందలకు అవమానమైందేమో, కానీ ఎక్కడ పెట్టినాడు దేవుడు అనంటే దేశం మొత్తం మీద అధికారిగా పెట్టినాడు. అంటే నువ్వు ఎక్కడైతే నిలబడతావు ఆ రాజ్యం కిందకి నువ్వు వస్తావు, నీ రాజ్యం కిందకి అందరూ నీ కిందకి వస్తారు. మీకు అద్భుతమైన విషయం ఏమిటి చెప్పాలనుకుంటున్నానంటే, అసలు యోసేపు ఎక్కడ ఆశీర్వదింపబడ్డాడు? ఐగుప్తు దేశంలో, మన శత్రువుల దేశంలో ఆశీర్వదింపబడ్డాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైన లాంగ్వేజ్ లో నేను చెప్పాలంటే పాకిస్తాన్ లో తీసుకెళ్లి పాకిస్తాన్ లో వందనాలు చెప్పించి, పాకిస్తాన్ మంత్రి ప్రధానమంత్రి ఉంగరం దొడిగి ఆ ప్రధానమంత్రి చైనేసి ఆ ఇక మంచి కాస్ట్లీ బట్టలు ఇచ్చి, నేను కాదు నాకు ముందు రాజు ఈయన అని చెప్పి నిన్న ఆ రాజాల మీద పాకిస్తాన్ లో దిగుతుంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది మీ పరిస్థితి. నీ శత్రువుల దేశంలో ఎక్కడైతే బానిసలుగా ఉంటారని చెప్పినాడో ఆ బానిసత్వంలో ఉన్న దేశంలో కింగ్ గా దేవుడు ఇచ్చినాడు. కింగ్ తర్వాత కింగ్ అంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో నేను ఎక్కడ పెడతాడంటే అన్ని అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో పెట్టాడు. అనుకూలం లేని చోట అదే నీ దేవుని యొక్క గొప్పదనం. శత్రువుల మధ్యలో నీకు భోజనం పెడతాడట. శత్రువుల ఎదుట, శత్రువులున్న ఇంట్లోనే శత్రువుల దగ్గర పోయి నిన్ను హెచ్చిస్తాడంట. మనం అనుకుంటా పొద్దుట్లు లేస్తే తిన్నావమ్మా, ఉన్నావమ్మా, బాగున్నావా, ఏమైనా కావాలంటే నన్ను అడగమ్మా అని నా జనాంగం దగ్గరికి వెళ్ళి ఆశీర్వదింపబడటం చాలా ఈజీ. శత్రువు దేశానికి వెళ్ళి ఎవరో తెలియని పరదేశ్ దగ్గరికి వెళ్ళి ఆ పాకిస్తాన్ దేశంలోకి నేను రాణిగా చేయబడ్డాను అనుకోండి, అక్కడుండి రూల్ చేసి మన వాళ్ళందరూ అక్కడ పిలిపించుకున్నా అనుకోండి, ఎలా ఉంటది ఒకసారి ఆలోచించండి. ఇది నీ దేవుని గొప్పతనం, ఇది నీ దేవుని యొక్క స్థాయి. శత్రువుల మధ్యలో ఏ సాతానైతే నిన్ను హింసించి నిన్ను నిందించిందో అక్కడే నీ ఆశీర్వాదం అంట. మనం శత్రువుని చూస్తే పారిపోతాం, దేవుడు అంటాడు ఏం పారిపోక ఇక్కడే నిలబడి ఇక్కడే ఆశీర్వదిస్తా అంటాడు. ఎక్కడికి వెళ్ళకో ఇక్కడే ఉండని చెప్తాడు. అంటే నువ్వు శ్రమ చూసి భయపడుతున్నావా, అనారోగ్యం చూసి భయపడుతున్నావా, పరిస్థితిని చూసి భయపడుతున్నావా, దేవుడు అంటాడు ఏం పారిపోకు ఇక్కడే నీ కూర్చోబెడతా, వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. ఇది నీ యొక్క ఆశీర్వాదం, ఇది నీ యొక్క దీవెన, ఇది నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు నీకు ఇచ్చే కృప. ఇందుకై దేవుడిని నియమించినాడు. కాబట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతున్న నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే, నీ ముందు నీ శత్రువు నిలబడ్డా, నువ్వు నీ శత్రువుల దేశంలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా వాటన్నిటికి పైగా నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు కోల్పోయిన వాటన్నిటికంటే తర్వాత యోసేపు జీవితం అంతా మీకు తెలుసు. తర్వాత తన తండ్రి వస్తాడు, తన అన్నలు వస్తారు, తన కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశంలో పోషింపబడతారు. అంటే దేవుడు తోడై ఉంటే, దేవుడు ఇచ్చే మార్గము, ఆ కనిపెట్టే దేవునితో సహవాసం నీకుంటే, నీకు శ్రమ అనిపిస్తుందేమో కానీ రానున్న దినాల్లో నీతో అది బహు ఆశీర్వాదంగా కనిపిస్తా ఉంటుంది. బహు ఆశీర్వాదకరంగా నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. నమ్మినట్లయితే మన ప్రభువుని కనపడదాం. ప్రభా, ఈ రోజున ఈ పరిస్థితిలో నేనున్నాను, కానీ రానున్న దినాల్లో వీటన్నిటిని జయించే గొప్ప ఆధిక్యతలోనికి నన్ను తీసుకెళ్తున్నావు ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.